తిరుపతి తొక్కిసలాటపై ఏపీ కేబినెట్లో చర్చ జరిగింది. తొక్కిసలాటపై నివేదిక మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. లేఅవుట్ల విషయంలో నిబంధనలు అతిక్రమించే వారికి పదే అవకాశాలు ఇస్తే ఎలా అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ఇక లేఅవుట్ల క్రమబద్ధీకరణపై కఠినంగా ఉండాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమరావతి క్వాంటమ్ వ్యాలీలో QPIAI భాగస్వామ్యం కానుంది. ఈ అంశంపై సీఎం చంద్రబాబు ఆ సంస్థ వ్యవస్థాపకులు నాగేంద్ర నాగరాజన్తో చర్చించారు. దేశానికి దిక్సూచిలా తెలంగాణలో సర్వే చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కులగణనకు RSS వ్యతిరేకమని చెప్పారు. రాహుల్ ఇచ్చిన మాట నిలబెట్టేందుకే సర్వే చేశామని చెప్పారు. ఒక్క ఏడాదిలోనే సర్వే పూర్తి చేసినట్లు అసెంబ్లీలో పెట్టగలిగామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో కులగణను చాలా స్ఫూర్తిదాయకంగా నిర్వహించారని రాహుల్ గాంధీ అన్నారు. కులగణను సక్సెస్ చేయడం సాధారణ విషయం కాదని చెప్పారు. దేశంలో సామాజిక న్యాయం కోసం ఇది ఓ మైలురాయి అన్నారు. తన అంచనాలకు మించి రేవంత్ రెడ్డి కులగణన చేశారని రాహుల్ గాంధీ కొనియాడారు. కులగణన చేయడం బీజేపీకి ఇష్టం లేదని రాహుల్ విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా కోమటిగుంటలో దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఆయనతో పాటు APIIC చైర్మన్ మంతిన రామరాజు, ఉండి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి జత్తుగా నాగరాజు, జనసేన మండల అధ్యక్షులు ఏరుబండి రామాంజనేయులు పూజలో పాల్గొన్నారు. ఏపీ SAP చైర్మన్ రవి నాయుడు సచివాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర క్రీడా విధానంపై నూతన కార్యక్రమాల రూపకల్పనపై చర్చలు జరిపారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా క్రీడాశాఖ విజయాలను ప్రదర్శిస్తూ కార్యక్రమం నిర్వహించాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు. భారీ ప్రాజెక్టులతో మన ప్రాజెక్టులకు నీరు సమృద్ధిగా వచ్చాయని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కేసీ కెనాల్ కాలువకు కూడా నీళ్లు మళ్లాయన్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం మార్కెట్ యార్డ్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న వైసీపీ నేతలకు కనిపించడం లేదని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మండిపడ్డారు. గూడూరు పార్టీ ఆఫీసులో లబ్ధిదారులకు ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను పంపిణీ చేస్తూ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సాగుతున్న గ్రామీణాభివృద్ధి పనులపై జాతీయ కేంద్ర బృందం 8 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టనుంది. ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలను బృందానికి సమర్పించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో తప్పులు చేసిన వ్యక్తులు, కోట్ల రూపాయలు కొల్లగొట్టిన వారు కూటమి ప్రభుత్వం మీద రాజకీయం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే రైతుల ఖాతాకు అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయని ఎమ్మెల్యే సింధూరారెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా బొంతలపల్లి పంచాయతీలో ఎమ్మెల్యే సింధూరారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేశారన్నారు. రాయితీతో సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకొని విద్యుత్ బిల్లులు తగ్గించుకోవాలని రాప్తాడు నియోజకవర్గ ఎమ్మెల్యే పరిటాల సునీత సూచించారు. SC, STలకు పూర్తిగా ఉచితంగా, BC, OCలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీకి అదనంగా సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని గుర్తు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పలు హోటల్లో తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా పలు హోటల్స్లో తనిఖీ చేసి జరిమానాలు విధించారు. బాలల హక్కులపై అవగాహన కల్పిస్తూ ప్రతి పాఠశాలలో మానవ హక్కులు, బాలల హక్కులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బాలల హక్కుల సంఘం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యురాలు పద్మావతి తిరుపతిలో జరిగిన జిల్లా స్థాయి సమీక్షలో ఈ మేరకు సూచించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగిన బుద్ధుని విగ్రహం ధ్వంసం ఘటనలో 2 మైనర్లను గుర్తించామని పోలీసులు తెలిపారు. 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఆడుకుంటూ డబ్బులుంటాయని బుద్ధుని విగ్రహాన్ని పక్కకు నెట్టారని, ఆ క్రమంలో విగ్రహం పక్కకు పడిపోయి ధ్వంసం అయిందని పోలీసులు తెలిపారు. దీనిలో ఎవరి పాత్ర లేదని పోలీసులు వెల్లడించారు. కడప జిల్లా జమ్మలమడుగులో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీల అమల్లో తీవ్రంగా విఫలం చెందిందని అన్నారు. ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం కోర్లగుంట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం అంగరంగ వైభవంగా జరిగింది. కోరగుంట గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సాయి కిషోర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కడప జిల్లా వేంపల్లి మండల పరిధిలోని రామిరెడ్డిపల్లిలో అరుదైన పుట్టగొడుగు లభ్యమైంది. రైతు బోరెడ్డి నరసింహారెడ్డి పొలంలో ప్రకృతి సిద్ధంగా భారీ పుట్టగొడుగు మొలిచింది. ఈ భారీ పుట్టగొడుగును రైతు తూకం వేయగా కేజీ 76 గ్రాముల బరువు ఉంది. అరుదైన పుట్టగొడుగును చూసి గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ ప్రజలకు చేసిందేమీ లేదని ఏఐసీసీ సెక్రటరీ గణేష్ యాదవ్ ఆరోపించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్య ప్రజలకు సేవ చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి చెరుకుపల్లి మండలంలో P4 కింద దత్తత తీసుకున్న బంగారు కుటుంబాలతో సమావేశమయ్యారు. వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు. తిరుపతి జిల్లాలోని గిరిజనుల సమస్యల్ని అధికారులే అడిగి తెలుసుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్ కోరారు. తిరుపతిలో నిర్వహించిన సమాచార హక్కు చట్టంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నిర్మిస్తున్న కమర్షియల్ కాంప్లెక్స్ను అప్పటి వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధమని కూల్చివేసింది. దీంతో ఇందుకు కారణమైన అధికారులపై ప్రభుత్వం కొరడా జొలిపించింది. ఈ క్రమంలోనే కొంతమంది జీవీఎంసీ అధికారులను సస్పెండ్ చేసింది. విశాఖ నగర పరిధిలో నమోదైన 84 వేర్వేరు కేసులను సాంకేతిక పద్ధతులను ఉపయోగించి 59 కేసులను ఛేదించారు. వివిధ నేరాల కింద 73 మంది నేరస్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 46 లక్షలకు పైగా విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అలాగే విలువైన 400 మొబైల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటిని బాధితులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని ప్యాప్లీ మండలంలో నకిలీ అధికారుల దందా బహిర్గతమైంది. వాహనదారులను ఆపి తాము అధికారులమని అని డబ్బులు గుంజుతున్న ఓ మాజీ ప్రభుత్వ అధికారి ముఠా పనులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి. వెంటనే స్పందించిన ఆర్టీఓ క్రాంతి కుమార్ తన సిబ్బందితో కలిసి హైవేపై దాడి చేసి వారిని పట్టుకున్నారు. ఆళ్లగడ్డ మండల రెవెన్యూ కార్యాలయంలో గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న వెంకటపతి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి త్రుటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. వీధి నిర్వహణలో భాగంగా కడగండ్ల గ్రామానికి వెళ్లి మోటార్ బైక్పై తిరిగి వస్తుండగా కుక్కల గుంపు వెంటపడటంతో బైక్ అదుపు తప్పి తీవ్రంగా గాయపడ్డారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో పురుగుల మందు తాగుతూ వ్యక్తి సెల్ఫీ వీడియో కలకలం రేపింది. అన్నయ్య వదిన మోసం చేశారంటూ పురుగుల మందు తాగుతూ యాకూబ్ భాషా అనే వ్యక్తి సెల్ఫీ వీడియోలో తెలిపాడు. వీడియోలు వాట్సాప్లో పోస్ట్ చేయడంతో విషయం తెలుసుకున్న పోలీసులు విచారణకు వెళ్లి ఆసుపత్రికి తరలించారు. వినుకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 5 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న కారు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులో 4 ప్రయాణిస్తుండగా ద్విచక్ర వాహనంపై ఒకరు వస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సైబర్ మోసాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏపీటీఎస్ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తుందని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ మన్నవ మోహన్ కృష్ణ చెప్పారు. ఇందులో భాగంగానే ఏపీటీఎస్ ఇటీవల సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ను నిర్వహించిందని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మ లక్ష్మీపురం మండలం కన్నయ్యగూడ గ్రామంలో కలెక్టర్ శ్యాంప్రసాద్ పర్యటించారు. ప్రధానమంత్రి జన్మన్ గ్రామీణ గృహాల నిర్మాణాలను, అంగన్వాడీ కేంద్రాన్ని, ఎంపీపీ పాఠశాలను పరిశీలించారు.
రసాయనిక పద్ధతుల ద్వారా చేసే వ్యవసాయంతో భూములకు తీవ్రమైన నష్టం వాటిల్లుతోందని, ప్రకృతి పద్ధతులే రైతులకు లాభదాయకంగా వినియోగకరంగా ఉంటుందని, ఆరోగ్యం, భూమికి జీవం కలిగిస్తాయని ప్రభుత్వ విప్పు ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాలం అశోక్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో నిర్వహించిన ప్రకృతి వ్యవసాయం అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేశంలో మతతత్వ రాజకీయాలకు బీజేపీ పాల్పడుతుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. పౌరుల హక్కులను కాలరాసేందుకు కుట్రలు పన్నుతోందన్నారు. సూర్యాపేటలో జరుగుతున్న కేవీపీఎస్ రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛనిప్పించే బాధ్యత నాది అన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని తండావాసులు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల పేరిట తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి సంగప్ప జనవాడ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో లింగోజిగూడెంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కలెక్టర్లు పలుచోట్ల ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. హనుమకొండ, ములుగు, భూపాలపల్లి, వరంగల్, జనగామ జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వ ఆసుపత్రి, హాస్టల్లో తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనాలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో వంటల పరిశీలన అనంతరం ఎరువుల దుకాణాలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల్లో ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆడపిల్లల పెళ్లి కోసం మంజూరు చేస్తుందని తెలిపారు. మాజీ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా అస్సాంలోని కామాఖ్య అమ్మవారి ఆలయంలో ఖానాపూర్ బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కేటీఆర్ ఫ్లెక్సీని ప్రదర్శించి పూజలు చేశారు. కేటీఆర్ ఆయురారోగ్యాలతో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. నిర్మల్ జిల్లా బాదనకుర్తి గ్రామంలో ఎన్డీఆర్ఎఫ్ బృంద సభ్యులు ప్రమాదాల నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. భారీ వర్షాలతో వరదలు వచ్చినప్పుడు ప్రమాదం నుండి ఎలా తప్పించుకోవాలో ప్రజలకు వివరించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్లో నవోదయ క్లస్టర్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా హాజరయ్యారు. జిల్లాల నుంచి నవోదయ స్టూడెంట్స్ హాజరయ్యారు. ఈ స్పోర్ట్స్ మీట్ కాగజ్నగర్లో జరగడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఆధ్వర్యంలో నస్పూర్ తెలంగాణ భవన్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తనిఖీ చేశారు. వసతి, ఇతర సమస్యలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సహకార సమైక్యలో బర్రెలు, ఆవులను చేర్చాలని పీసీసీ నేతలు చరణ్ కౌశిక్ యాదవ్, లోకేష్ యాదవ్లు కోరారు. ఈ మేరకు రైతు కమిషన్ చైర్మన్ కోదండ్ రెడ్డి, సభ్యులు భవానీరెడ్డి, భూమి సునీల్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారు హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ పెద్దంబర్పేట మున్సిపాలిటీ కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పలు ఫైళ్లను తనిఖీ చేశారు. అనంతరం విజిలెన్స్ అధికారులు టౌన్ ప్లానింగ్ సిబ్బందితో కలిసి మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ స్థలాలను, పార్కులను పరిశీలించినట్లు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మందమరి మనోవికాస్ స్కూల్లో బీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి స్టూడెంట్స్కు స్వీట్లు, పండ్లు, నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు పావని గౌడ్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియాలో వచ్చిన మెసేజ్ను రీట్వీట్ చేసిన ఒక సామాన్య కార్యకర్త బీసీ బిడ్ను అరెస్ట్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిదని బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు పావని గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పోచారం గ్రామంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ పర్యటించారు. కేటీఆర్ వస్తున్నారని తెలుసుకుని అభిమానులు భారీగా చేరుకోవడంతో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో పలువురు కార్యకర్తలు కింద పడిపోయారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను రామకృష్ణాపురం డివిజన్లోని మండల పరిషత్ ప్రైమరీ ఉర్దూ స్కూల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం జనరల్ సెక్రటరీ గురుకుట్ల అరవింద్ శర్మ, డివిజన్ అధ్యక్షులు పెండ్యాల నగేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్స్ బుక్స్ను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా షాబాద్లో మాజీ జెడ్పీటీసీ అవినాష్ రెడ్డి సొంత నిధులతో వికలాంగులకు 5 యాక్టివా స్కూటర్లను, మహిళలకు 150 కుట్టు మిషన్లను అందజేశారు. రామన్న పుట్టినరోజు సందర్భంగా గత 4 ఏళ్లుగా నిరుపేద కుటుంబాలకు తన వంతు సహాయం చేస్తున్నానని తెలిపారు. తిరుమల శ్రీవారిని భారతీయ వ్యవస్థాపకులు జెట్ సెట్ గో చైర్మన్ కనిక టెక్రేవాల్ దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ నెల 25న మహావతార్ నరసింహ యానిమేషన్ మూవీ విడుదల కాబోతుంది. ఈ విజనరీ యానిమేటెడ్ ఫ్రాంచైజీలో విష్ణు దశ అవతారాల పురాణ గాథను చూపించబోతున్నారు. ఈ చిత్రాన్ని గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బ్రాండ్గా రిలీజ్ చేస్తారు. మిగతా అప్డేట్స్ విషయాన్ని